రెడీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏవిఎన్ ఆంధ్రజ్యోతి. సో రైట్ నో నేను వచ్చేసాను. సుమారు 10 సంవత్సరాల తర్వాత ఒక స్పోర్ట్ అనేది ఛాంపియన్షిప్ని గెలుచుకుంది. అది స్పోర్ట్ అనుకుంటున్నారా? బ్యాండీ అంటే మనందరికీ చాలా తక్కువ మందికి తెలుసండి. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన ఈ యొక్క బ్యాండీ స్పోర్ట్స్ని చూస్ చేసుకొని 10 సంవత్సరాల తర్వాత దీనికి తెలంగాణ అసోసియేషన్ నుంచి నేషనల్లో మనకి ఛాంపియన్షిప్ తీసుకొచ్చేసారు. మనతో పాటు ఉన్నారు కోచ్ మొహమ్మద్ నసీరుద్దీన్ గారు. ఆయనతో మాట్లాడేద్దాం. అసలు ఈ యొక్క స్పోర్ట్ అంటే ఏంటి, తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ యొక్క స్పోర్ట్ని ఎందుకు చూస్ చేసుకున్నారని కూడా తెలుసుకుందాం. హలో, హాయ్ అండి. నమస్కారం మ్యామ్. నమస్కారం. సో మొహమ్మద్ నసీరుద్దీన్ గారు, అసలు స్పోర్ట్ అనగానే మనందరికీ తెలుసు, క్రికెట్, కబడ్డీ ఇలాంటివన్నీ తెలుసు. బ్యాండీ అనేది మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ మొహమ్మద్ నసీరుద్దీన్, Telangana state official coach and state general secretary, and our state president is Chella Srinivas Reddy garu and vice president is DV Raju garu. So bandy anedi idi third Khelo India winter games lo idoka sports andi. Already ఇది 1890 నుంచి స్టార్ట్ అయిన ఇంగ్లాండ్లో పుట్టిన గేమ్ ఇది. బ్యాండీ అనేది ఐస్ పైన ఆడే బాల్ హాకీ. సో నార్మల్గా ఐస్ హాకీ అనేది పక్తో ఆడతారు. ఇది ఐస్ పైన బాల్ హాకీ అంటే బాల్తో ఆడడం వల్ల ఇది యూరోపియన్ కంట్రీస్లో చాలా ఫేమస్ అండి. సో ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్లో నార్వే కానీ, ఫిన్లాండ్ కానీ, స్వీడన్ కానీ, ఇంకా మన రష్యా సోవియట్ యూనియన్ పేరు మీద ఆల్రెడీ వాళ్ళు వరల్డ్ ఛాంపియన్గా ఉన్నారు. సో బ్యాండీ ఇక్కడ నార్మల్గా వచ్చేసి మనకి బ్యాండీ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ మా జనరల్ సెక్రటరీ లవ్ కుమార్ జాదవ్ గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా జరిగిన 7th నేషనల్ బ్యాండీ ఫెడరేషన్ కప్లో తెలంగాణ మొట్టమొదటిసారిగా 4 స్వర్ణ పథకాలు, 2 రజత పథకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో బ్యాండీ స్పోర్ట్స్ అనేసరికి మాకు అందరికీ చాలా తక్కువ తెలుస్తుందండి. దాన్ని మీరు చూస్ చేసుకోవడంలో మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఒక స్పోర్ట్ కానీ లేకపోతే ఒక ప్యాషన్ని చూస్ చేసుకున్నప్పుడు దాని ఫ్యూచర్ని ముందే ఆలోచించి దాని మీద బెనిఫిట్స్ ఏంటి, జాబ్ పర్పసెస్ ఏమున్నాయా అనుకొని ముందే క్యాలిక్యులేట్ చేసుకొని చూస్ చేసుకుంటాం. కానీ మీరు అంటే రేర్గా తెలిసిన ఈ యొక్క స్పోర్ట్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? నేను స్కేటింగ్ కెరియర్ స్టార్ట్ చేసింది 2002 నుంచి మేడం, 2003 నుంచి. అప్పట్లో మేము రోలర్ స్కేటింగ్, హాకీ ఆడేవాళ్ళం. మేము హైదరాబాద్లోను, వైజాగ్లోను కొన్ని చోట్ల రోలర్ హాకీ స్టేట్ లెవెల్ గేమ్స్ వరకు వెళ్ళాము. బ్యాండీ అనేది ఏంటంటే ఇది రొటీన్కి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇంకోటి ఛాలెంజింగ్ అండ్ టఫ్ గేమ్స్. నార్మల్గా మనం ఐస్ పైన నడవడమే చాలా అరుదు. అలాంటిది ఐస్లో స్కేటింగ్ చేస్తూ హాకీ ఆడుతూ ఆ బాల్ నియంత్రణ ఉండదు, బాల్ అసలు కంట్రోల్గా ఉండదు. సో నాకు అదొక ఛాలెంజింగ్ గేమ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ రోలర్ స్కేటింగ్, హాకీ, ఇన్లైన్ హాకీ కాకుండా బ్యాండీ గేమ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో నమోదైందండి. ఇప్పుడు 2030 వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఆర్గనైజ్ చేసే నార్వే, సో దే ఆల్రెడీ ప్రపోజ్ టు టేక్ బ్యాండీ ఇన్ ఒలింపిక్స్ 2030. సో నాకేంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అదర్ గేమ్స్, మనకి ఫ్యూచర్లో ఇప్పుడు ఉన్న ఒక 14 years 15 years పిల్లలు రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఇండియాకి ప్రాతినిధ్యం ఒలింపిక్స్లో వహించేలాగా ఏదైనా గేమ్ ఉందంటే బ్యాండీ నాకు కొంచెం టఫ్గాను ప్లస్ ఒక ఛాలెంజింగ్గాను ఉండింది. సో నేనేంటంటే అందరూ ప్రాక్టీస్ చేసే రొటీన్ గేమ్ కాకుండా కొంచెం యూనిక్నెస్గా తీసుకొని ఇప్పటి వరకు అవకాశం రాని మన తెలంగాణ పిల్లలకి వాళ్ళకి దీంట్లో శిక్షణ ఇచ్చి ఢిల్లీ గుర్గాంలో అంబియన్స్ మాల్లో ఐస్ స్కేట్స్ అని ఉంటుందండి. దాంట్లో కూడా స్పెషల్గా క్యాంపులు అరేంజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి మేము జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ అలా వివిధ ప్రాంతాల్లో కూడా ట్రైనింగ్ క్యాంప్ తీసుకొని మన తెలంగాణ రాష్ట్రానికి 2023లో 3rd ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో సిల్వర్ పథకాన్ని మనం గెలుచుకున్నామండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దాని ద్వారా ఆల్రెడీ మనము 2nd and 3rd ఇంటర్నేషనల్ బ్యాండీ ట్రైనింగ్ క్యాంప్
అండర్ ఫారిన్ కోచ్, రష్యా నుంచి వచ్చిన ఫారిన్ కోచ్ ఆధ్వర్యంలో కూడా మన తెలంగాణ నుంచి చాలామంది పిల్లలు ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యి దే ఆర్ రెడీ ఫర్ ఇంటర్నేషనల్ సెలక్షన్స్ అండ్ వరల్డ్ ఛాంపియన్స్ ఆల్సో. ఓకే, అసలు ఫ్యూచరే ఉంటుందో లేదో అనుకొని చాలామంది డౌట్ పడుతున్న దానికి మీరు ఫ్యూచర్ గురించి ఇంకా ఆలోచించి దీనికి కావాల్సిన ఐడెంటిటీని మీరు రావడానికి చాలా కృషి చేశారని తెలుస్తుంది. సో మీరు ఈ యొక్క స్పోర్ట్ని చూస్ చేసుకున్నాక మెయిన్ ఛాలెంజింగ్గా ఏమనిపించింది? చూస్ చేసుకోవడం అనిపించిందా, లేకపోతే మీరు గెలవడం అనిపించిందా, అసలు పార్టిసిపేషనే చాలా ఛాలెంజింగ్ అనిపించిందా? అసలు ఒక స్పోర్ట్ని అక్కడి వరకు తీసుకెళ్ళడానికి మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ చాలా ఉన్నాయి మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాండీ అన్న పేరు ఎవరికి తెలియదు, కానీ ఇది మోర్ దెన్ 100 ఇయర్స్ చరిత్ర కలిగిన చాలా గొప్ప గేమ్ ఇది. ఇంకోటి ఇది యూరోపియన్ కల్చర్స్కి చాలా అంటే చాలా దే ఫీల్ లైక్ సో మెనీ క్లబ్స్ ఆర్ దేర్. అన్ని కంట్రీస్లో వీసి క్లబ్ లెవెల్ గేమ్స్ ఉన్నాయి. అండర్ 16 నుంచి అండర్ 19, అండర్ 17 ఇలా వివిధ ఏజ్ కేటగిరీలో సీనియర్ కూడా క్లబ్స్ ఉన్నాయి చాలామంది. ఇంకొకటి ఏంటంటే అసలు బ్యాండీ ఏంటో తెలియదు, దాని ఎగ్జిస్ట్ ఏంటో తెలియదు వీళ్ళందరికీ ఇది ఒక చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్. మెయిన్ ఏంటంటే ఒక ప్లేయర్కి మనం ఒక హోప్ ఇవ్వడం. ఒక గేమ్లో ఎంత ఫ్యూచర్, ఇప్పుడు క్రికెట్ కూడా ఇప్పుడిప్పుడే ఒలింపిక్స్లోకి వస్తుంది. అలా నాన్ ఒలింపిక్ గేమ్స్ చాలా వరకు ఉన్నాయి. వాటి సర్టిఫికెట్స్ ఎంతవరకు వ్యాలిడ్, అవి ఎంతవరకు ఉంటాయి అంటే మాకు ఏంటంటే ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు చూపించిన చొరవ కారణంగా మేము ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో ఎంటర్ అయిన తర్వాత మాకు ఒక హోప్ కలిగింది. ఏంటంటే ఈ గేమ్ ద్వారా మనము ఇప్పటి వరకు చాలా కారణాల వల్ల నేషనల్ ప్లాట్ఫామ్ మీద అవకాశం పొందని కొత్త క్రీడాకారులకు మేము అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము. అంటే ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసిన స్కేటింగ్లో కానివ్వండి, స్కేటింగ్ హాకీ, రోలర్ హాకీ కానివ్వండి, ఐస్ హాకీ కానివ్వండి, అందులో ఆల్రెడీ ఉన్న పిల్లలు దే ఆర్ ఆల్రెడీ ఇన్ టు ద ఫీల్డ్. సో మాకేంటంటే మేము ఒక కొత్త తరాన్ని తీసుకొని అవకాశాలు లేక వెనుకబడిపోయిన వాళ్ళకి మేము బ్యాండీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తరపున వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సపోర్టు కోచింగ్ పరంగా కానివ్వండి, ఇంకోటి గైడెన్స్ పరంగా కానివ్వండి. సో లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి చాలా హార్డ్గా మేము ట్రై చేస్తే మాకు ఇప్పుడు ఎర్లియర్లీ వీ యూస్ టు బీ ఇన్ 4th place, 3rd place and 2nd place తెలంగాణ. సో ఫస్ట్ టైం వీ గాట్ ద ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా లెవెల్ మ్యామ్. సో ఆల్రెడీ ద హోల్ ఇండియా హ్యాస్ కంగ్రాచులేటెడ్ us. సో వీ ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఐ వాంట్ టు టేక్ ఏ న్యూ ఛాలెంజ్ అండ్ ఆల్రెడీ ఫేమస్ అయిన గేమ్లో చాలామంది ఓకే వీళ్ళ ఇప్పుడు క్రికెట్లో తీసుకుంటే మనకు ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ ధోని గారు కానివ్వండి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుంటారు. బ్యాండీ అనేది అన్నోన్ గేమ్. అన్నోన్ గేమ్లో మనకెవరు స్ఫూర్తిదాతలు ఉండరు. మనకెవరు వీడు మా అంటే పలానా అతను మా రోల్ మోడల్, ఒక హీరో లాగా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఉండదు. అందరూ మనకు వెస్టర్న్ కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. కానీ ఇండియన్ కల్చర్నుడుగా ఒక కొత్త రోల్ మోడల్స్ని తయారు చేయాలని నేను అనుకుంటానండి. సో చూశారు కదా, ఇది బ్యాండీ స్పోర్ట్ యొక్క విశేషాలు. ఈ యొక్క బ్యాండీ స్పోర్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోచ్ గారు చెప్పిన విధానంగా ఆయనకి కావాల్సిన అంటే ఆయన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అంటే చూశారు కదా బ్యాండీ స్పోర్ట్ గురించి, మరిన్ని స్పోర్ట్స్ గురించి మళ్ళీ తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ABN ఆంధ్రజ్యోతి. కెమెరామెన్ శివతో కేజియా సైనింగ్ ఆఫ్. రెడీ.